హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందరికన్నా ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా వాళ్ళ అమ్మగారు, రాధ వాళ్ళ అమ్మగారు ఇంకా సీనయ్య చెప్పినట్టుగా రాధ వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. ఇంకా తనని చూసి అందరూ ఎవరు నువ్వు, అలాగే ప్రియా, దమయంతి ఎవరు నువ్వు అనేసి అడుగుతూ ఉంటారు. ఇంకా దాంతో నేను రాధ కోసం వచ్చాను అనేసి అంటే తనుకి నువ్వేమవుతావు, అసలు తను నీకు ఎందుకు అవసరము అనేసి అడుగుతూ ఉంటే నేను రాధ వాళ్ళ అమ్మగారిని అనేసి అంటుంది. దాంతో ఓహో నువ్వేనా, నువ్వు ఆ రాధ వాళ్ళ అమ్మగారు, నీ కూతురు ఇక్కడెందుకు ఉంటుంది, అదిగో అక్కడ పక్కన ఉంటుంది అనేసి వాళ్ళు అంటారు. ఇంకా తనకి ఏమీ అర్థం కాదు. ఇంకా సరే అనేసి వాళ్ళు చెప్పినట్టుగా స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తారు. స్టోర్ రూమ్లో రాధని చూసి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది. ఏ అమ్మా రాధా అనేసి అంటే ఇంకా వెనక్కి తిరిగి చూస్తుంది రాధ. ఒక్కసారిగా వాళ్ళ అమ్మని చూసి షాక్ అయిపోయి అమ్మ నువ్వేంటి ఇలా అనేసి అడుగుతూ ఉంటే నేను నిన్ను అడుగుతున్నాను తల్లి, నువ్వేంటి ఇక్కడ, అందరూ వాళ్ళంతా అక్కడ ఉంటే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అనేసి వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటారు. ఇంకా రాధ చాలా ఎమోషనల్ అయిపోతూ ఏమీ లేదమ్మా, కొన్ని పరిస్థితులు, కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది, కొన్ని రోజులు నేను ఇలా ఉంటాను, ఆ తర్వాత నేను అక్కడే ఉంటాను, నువ్వేం బాధపడకు, కొన్ని రోజులు నేను ఇలా, నా పరిస్థితి బాగలేదు అనేసి అంటే అసలు ఏం జరిగింది తల్లి అనేసి ఇంకా వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటే రాధ ఇప్పుడు నేనేం చెప్పలేనమ్మా, కానీ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అమ్మా అనేసి అంటూ ఉంటే అప్పుడే విక్రమ్ రావడం జరుగుతుంది. ఇంకా రాధ అనేసి వస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మని చూసి నమస్తే అత్తయ్య అనేసి అంటే బాబు నా కూతుర్ని నిన్ను నమ్మి నీ చేతిలో పెట్టాము, నువ్వు నా కూతుర్ని బాగా చూసుకుంటావనే నమ్మకము, అంతే నీకు చెప్పాల్సింది అనేసి బాధతో తను వెళ్ళిపోతుంది. ఇంకా విక్రమ్ అలాగే రాధ చాలా బాధపడిపోతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.